హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యమ్మ ఫుడ్స్. మన అమ్మ చేతి వంట ఛానల్కి స్వాగతం అండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నుంచి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకో గుడ్ న్యూస్ అంటే మేము ఇంకో సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము. అది మా బృందావనం యూట్యూబ్ తెలుగు బ్లాగ్స్ అండి. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టమాటా రైస్ తయారీ విధానంలో భాగంగా ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు వేసుకున్నామండి. దాంతోపాటు బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగా, దాల్చిన చెక్క అన్నీ వేసామండి. ఆ తర్వాత దీంట్లో టమాటా, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, అదేవిధంగా కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అన్నీ వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా వాటిని కలుపుకోవాలి. సో టమాటాలు బాగా పండినవి తీసుకుంటేనే టమాటా రైస్ ఇంకా టేస్ట్ ఉంటుందండి. సో జనరల్గా పిల్లలు ఫుడ్ తినని మారం చేసినప్పుడు, కర్రీ నచ్చినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టమాటా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ వేసే ముందు ఫైనల్గా దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకున్నామండి. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన వేడి ఇన్స్టెంట్గా చేసుకొని తినే టమాటా రైస్. చూడటానికి ఎంత ఎమ్మీగా ఉందో చూశారు కదా, చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా. నిజంగా అండి చాలా బాగుంటుంది. ఫైనల్గా దీంట్లో నిమ్మరసం పిండుకోవటమే అండి, అంతే అండి. నిమ్మరసం పిండుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఓకే, ఇట్స్ డన్. ఎంతో రుచికరమైన వేడి టమాటా రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీ పిల్లలకి అండ్ మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.